హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు కంటెంట్ వచ్చేసి లాసెట్ అంటే ఏంటిది, అలాగే క్లాట్ అంటే ఏంటిది, ఎవరు అర్హులు, ఎలా అప్లై చేయాలనేది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అంటే లాసెట్ అంటే మోస్ట్ ఆఫ్ ది మెంబర్కి తెలుసు, కానీ క్లాట్ అనే విషయం అనేది చాలా వరకు తెలియదు. క్లాట్ అంటే ఏంది, క్లాట్ని ఎప్పుడు రాయాలి, ఎవరు రాస్తారు, వాళ్ళకి ఎలిజిబిలిటీస్ ఏంది అనేది చూద్దాం. అయితే లాసెట్ అనేది జనరల్గా స్టేట్ గవర్నమెంట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. సో బార్ కౌన్సిల్ నుంచి అథారిటీ పొందినటువంటి కాలేజెస్లో లాసెట్ అనేది స్టేట్ కండక్ట్ చేస్తుంది. అఫిలియేటెడ్ కాలేజెస్లో వారు యూనివర్సిటీలో సీట్ రావడం జరుగుతుంది. అయితే మోస్ట్ ఆఫ్ ది ఈ లాసెట్ గురించి మాత్రమే తెలుసు. కానీ క్లాట్ ఎగ్జామ్ అనేది కండక్టెడ్ బై ద నేషనల్ లెవెల్ లా ఎగ్జామ్ అనమాట ఇది. సో టాప్ 10 కాలేజెస్లో లైక్ బెంగళూరు యూనివర్సిటీ, హైదరాబాద్ నెల్సర్ యూనివర్సిటీ, ఢిల్లీ యూనివర్సిటీ ఇలాంటి టాప్ కాలేజెస్లో బెస్ట్ లా కంప్లీట్ చేయాలి అంటే మాత్రం క్లాట్ అనే ఎగ్జామ్ అనేది రాయాల్సి ఉంటుందన్నమాట. క్లాట్ సో లాసెట్ ద్వారా రాయడం వలన జనరల్గా లోకల్లో ఉన్నటువంటి స్టేట్కి సంబంధించినటువంటి కాలేజెస్లో రాసే అవకాశం ఉంటుంది. అదే టాప్ 10 కాలేజెస్లో బెస్ట్ లాయర్ అవ్వాలంటే క్లాట్ ఎగ్జామ్ అనేది రాయడం వల్ల మనం మంచి పొజిషన్లో ఉండొచ్చు. అఫ్కోర్స్ లాసెట్లో కూడా ఉంటుంది, బట్ క్లాట్లో వచ్చేసరికి టాప్ కాలేజెస్ ఉంటాయి, టాప్ యూనివర్సిటీ ఉంటాయి. కాబట్టి అందులో బెస్ట్ క్వాలిఫైడ్ ఫ్యాకల్టీస్ అండ్ ప్రొఫెసర్స్ ఉంటారు. వాళ్ళు పిహెచ్డి చేసి అండ్ సబ్జెక్ట్ నాలెడ్జ్ కూడా ఎక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళు ఎక్కువ షేర్ చేసేది ఉంటుంది అనమాట. సో క్లాట్ 2025లో ఉన్నటువంటి సమ్ జనరల్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. ఈ క్లాట్ అనేది 2 భాగాలుగా ఉంటుంది. ఒకటి యూజీ అండ్ పీజీ. సో యూజీ లెవెల్లో అంటే ఇంటిగ్రేటెడ్ లా డిగ్రీ అనమాట. సో దీంట్లో వచ్చేసి అప్లై చేయాలంటే యూజీలో సో ఫస్ట్ థింగ్ మన ఇండియన్ పర్సన్ అయి ఉండాలి. అండ్ ఫారినర్స్కి మనకు క్లాట్కి అప్లై చేయడానికి అనేది లేదు. అండ్ ఈఫ్ ఒకవేళ ఎన్ఆర్ఐస్ ఎవరైనా ఉంటే మాత్రం క్లాట్కి అప్లై చేసుకోవచ్చు, బట్ వాళ్ళకి సపరేట్ కోటా అనేది ఇవ్వడం జరుగుతుంది క్లాట్లో. సో బేచర్గా మాత్రం మన క్లాట్కి ఇండియన్ పర్సన్ అయి ఉండి వాళ్ళు మాత్రమే ఎలిజిబిలిటీ. సో క్లాట్ అనేది ఆన్లైన్లో అప్లై చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ క్లాట్ ఎగ్జామ్కి ఉన్నటువంటి ఎలిజిబిలిటీస్ అంటే ఎవరు ఎలిజిబుల్ అవుతారు సో ఏంటని చూద్దాం. ఈ యూజీ అండ్ పీజీ బోత్ కూడా సిమిలర్గా ఉంటుంది. సో ఫస్ట్ యూజీలో యూజీలోకి సంబంధించి యూజీ క్లాట్ ఎగ్జామ్ రాయాలనుకునే వాళ్ళు సో 10+2 అంటే ఇంటర్మీడియట్ లెవెల్లో ఉండి రిలవెంట్ ఉన్నట్టు ఎనీ డిప్లొమాలో 45% ఓబీసీ ఆర్ జనరల్ వాళ్ళకు ఉంటుందన్నమాట. 40% ఎస్సీ ఎస్టీ అండ్ పీడబ్ల్యూసీ కేటగిరీస్ ఉన్న వాళ్ళకు 40% రిలవెంట్ డిగ్రీస్లో వారికి పర్సంటేజ్ అని ఉండాలన్నమాట. ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 40% అండ్ జనరల్ అండ్ ఓబీసీ వాళ్ళకి 45% అనేది ఈక్వలెంట్ ఉన్నటువంటి +2. అలాగే పీజీ అయితే ఎనీ బ్యాచులర్ డిగ్రీ అనేది కంప్లీట్ అయి ఉండాలి. సేమ్ ఉంటుంది. 45% మార్క్స్ అనేది ఈక్వలెంట్ ఆ డిగ్రీ ఏదైనా ఉండొచ్చు జనరల్ వాళ్ళకి, అండ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 40% అనేది ఉండాలన్నమాట. సో ఎవరైతే ఫైనల్ ఇయర్ చదువుతున్నారో, ఫైనల్ ఇయర్ డిగ్రీ చదువుతున్న వాళ్ళు కూడా అంటే 5th సెమిస్టర్లో ఉన్న వాళ్ళు, లాస్ట్ సెమిస్టర్ పెండింగ్ ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు క్లాట్కి. అలాగే ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి క్లాట్ ఎగ్జామ్లో సేమ్ మార్క్స్ ఒకవేళ సేమ్ పర్సంటేజ్ ఒక 2 or 3 మోర్ దెన్ మెంబర్స్కి వచ్చినప్పుడు అప్పుడు ఏం చేస్తారంటే సో వాళ్ళకు ఉన్నటువంటి ఇందులో ఉన్న ది సబ్జెక్ట్ అనమాట లీగల్ ఆప్టిట్యూడ్లో ఉన్నటువంటి ఆ క్లాట్ ఎగ్జామ్లో హయ్యెస్ట్ మార్క్స్ ఎవరికైతే ఉన్నాయో వాళ్ళని కన్సిడర్ చేస్తారు. వాళ్ళకి ఫస్ట్ సీట్ వచ్చే ఛాన్స్ ఉంది. లేదంటే ఏజ్ పరంగా హయ్యర్ ఏజ్ అయితే ఎవరైతే ఉంటుందో వాళ్ళకి, అండ్ కంప్యూటరైజ్డ్ డ్రా సిస్టమ్ అంటే లక్కీ డ్రాలో వాళ్ళని తీసుకోవచ్చు. దీనికన్నా ఏజ్ లిమిట్ అనేది లేదు. అండ్ మినిమం స్టార్టింగ్ వచ్చేసి యూజీకి ఇంటర్మీడియట్, అది పీజీ అయితే మినిమం ఎనీ డిగ్రీ, ఏజ్ లిమిట్ అనేది లేదు. ఎవరైనా సరే క్లాట్ ఎగ్జామ్ రాసుకోవచ్చు. ఎంటైర్ ఇండియాలో మనకు వచ్చిన ర్యాంకుని బట్టి మనం ఏ కాలేజ్ అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ డాక్యుమెంట్ టు బి అప్లోడ్ విత్ ఇన్ ద ఆన్లైన్ అప్లికేషన్. సో ఆన్లైన్ అప్లికేషన్ కాబట్టి ఆన్లైన్ అప్లికేషన్ చేసేటప్పుడు మనకు ఉండాల్సినటువంటి రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అనమాట. సో ఫస్ట్ వచ్చేసి మనకు ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో కావాలి, అండ్ బ్యాక్గ్రౌండ్ వచ్చేసి ప్లెయిన్లో ఉండాలి పాస్పోర్ట్ సైజ్ ఫోటో. అండ్ నెక్స్ట్ సిగ్నేచర్, క్యాండిడేట్ యొక్క సిగ్నేచర్ అనేది మ్యాండేటరీ. ఈఫ్ ఒకవేళ ఎస్సీ ఎస్టీ వాళ్ళనుకోండి ఓబీసీ సంబంధించినటువంటి కేటగిరీ సర్టిఫికేట్ చూపించుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఈఫ్ ఒకవేళ పీడబ్ల్యూడీకి సంబంధించినటువంటి క్యాండిడేట్లు అయితే రిలవెంట్ సర్టిఫికేట్ ఒకటి ఇష్యూ చేసినటువంటి గవర్నమెంట్ నుంచి తెచ్చుకోవాలి. నెక్స్ట్ ఒకవేళ పీపీఎల్కి సంబంధించిన వాళ్ళు అనుకుంటే రిలేటివ్ ఉన్నటువంటి రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి సర్టిఫికేట్ అనేది తీసుకురావాల్సి ఉంటుంది. అండ్ ఇవి అన్నీ కూడా డాక్యుమెంట్ రూపంలో స్కాన్ చేయాల్సి ఉంటుంది. అండ్ మనం స్కాన్ చేసిన డాక్యుమెంట్స్ అన్నీ వన్స్ సీట్ వచ్చిన తర్వాత కాలేజీ రూల్స్ ప్రకారం మనం సబ్మిట్ చేస్తే సరిపోతుంది అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి అప్లికేషన్ ఫీజు డీటెయిల్స్. సో ఏ కేటగిరీ వారికి ఎంత ఫీజు ఉంటుంది అనేది ఇప్పుడు చూద్దాం. సో క్లాట్కి సంబంధించినటువంటి ఎగ్జామ్ ఫీజు అనేది కొంచెం హైలో ఉంటుంది. సో ఎవరైతే ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఉంటారో సో వీళ్ళందరికీ మాత్రం
3,500 ఉంటుంది. ఇది ఆన్లైన్లో పే చేయాల్సి ఉంటుంది. అండ్ జనరల్ వాళ్ళకి, ఓబీసీ వాళ్ళకి, ఎన్ఆర్ఐ వాళ్ళకి ఎవరైతే ఉంటారో 4,000 అనేది పే చేయాలి. అలాగే దీనికి సపరేటు ఛార్జెస్ కూడా ఉంటాయి. అంటే జిఎస్టీ, ఇంకా ప్రొసీడింగ్ బ్యాంక్ టు బ్యాంకు ట్రాన్సాక్షన్ ద్వారా. సో కొంచెం అప్లై చేసినప్పుడు ఫీ అనేది ఫర్ ఎగ్జాంపుల్ 4,000 ఉంది అనుకోండి, ఈ జనరల్ వాళ్ళకి అది 4,500 వరకు రావచ్చు, బేస్డ్ ఆన్ ది బ్యాంక్ ట్రాన్సాక్షన్ నుంచి ఉందన్నమాట. అలాగే ఇది అప్లికేషన్ ఫీజు అనేది నాన్ రిఫండబుల్. వన్స్ మనం ప్లే చేసిన తర్వాత మనకు అనేది రాదు. నెక్స్ట్ అడ్మిట్ కార్డు, హాల్ టికెట్స్ డౌన్లోడ్ అనేది మనం ఎప్పుడు సైట్లో వన్స్ అప్లై చేసిన తర్వాత సైట్ని మనం అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. 1 మంత్కి ఒకసారి, ఎప్పుడు ఒకసారి నోటిఫికేషన్ వస్తుంది. సో నోటిఫికేషన్ వచ్చిన వెంటనే మనకు క్యాండిడేట్కి ఒక లాగిన్ ఐడి ఉంటుంది. సో ఆ లాగిన్ అకౌంట్లోకి వెళ్ళి మనం లాగిన్ అవ్వచ్చు అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి క్లాట్ యూజీ అండ్ పీజీ 2025 and 26 క్వశ్చన్స్ సంబంధించిన ఫార్మాట్. సో ఏ విధంగా ఫార్మాట్ ఉంటుంది, క్వశ్చన్స్ ఏ విధంగా ఉంటాయో చూద్దాం. సో మ్యాక్సిమం ఇందులో 120 క్వశ్చన్స్ అనేది రావడం జరుగుతుంది. మ్యాక్సిమం 120కి మనకు 2 hours అనే టైం పీరియడ్ ఉంటుంది. సో ఈ 2 hours టైం పీరియడ్లో 120 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలి. ఈచ్ క్వశ్చన్కి వచ్చేసి మనకి 1 mark ఉంటుంది అనమాట. అంటే 120 క్వశ్చన్స్ 120 మార్క్స్కి ఎగ్జామ్ ఉంటుంది. అయితే దీంట్లో నెగిటివ్ మార్కింగ్ అనేది ఉంటుంది. సో ఆ నెగిటివ్ మార్కింగ్ అనేది 0.25 మార్క్స్ ఫర్ ఈచ్ రాంగ్ ఆన్సర్. అంటే మనం 4 రాంగ్ ఆన్సర్ చేస్తే 1 mark అనేది కట్ అవుతుంది అనమాట. 4 రాంగ్ ఆన్సర్ 1 mark అనేది కట్ అవుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి క్లాట్ యూజీ ఆర్ పీజీ సిలబస్ చూద్దాం. 2025 and 26 యొక్క సిలబస్. సో టోటల్గా దీంట్లో 5 టాపిక్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఫస్ట్ వన్ వచ్చేసి ఇంగ్లీష్ లాంగ్వేజ్, సెకండ్ వన్ కరెంట్ అఫైర్స్ ఇంక్లూడింగ్ జనరల్ నాలెడ్జ్. కరెంట్ అఫైర్స్ ఉంటుంది అండ్ జనరల్ నాలెడ్జ్ కూడా సంబంధించి క్వశ్చన్స్. అండ్ నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి లీగల్ రీజనింగ్స్ గురించి. నెక్స్ట్ ఫోర్త్ వన్ లాజికల్ రీజనింగ్ అండ్ ద నెక్స్ట్ అండ్ ద లాస్ట్ వన్ క్వాంటిటేటివ్ టెక్నిక్స్. సో క్వాంటిటేటివ్ టెక్నిక్ ఇలాగా ఈ 5 సబ్జెక్ట్లో నుంచి ఇఫ్ ఇట్ ఈస్ యూజీ అయినా పీజీ అయినటువంటి క్లాట్ ఎగ్జామ్లో అడిగే ఛాన్స్ ఉంది. అయితే నెక్స్ట్ వచ్చేసి సబ్జెక్ట్ ఏరియా వైజ్గా వెయిటేజ్, అంటే ఏ సబ్జెక్ట్లో నుంచి ఎన్ని మార్క్స్కి క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ ఉందనేది ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వచ్చేసి ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి 22 నుంచి 26 క్వశ్చన్స్, అంటే అప్రాక్సిమేట్లీ 20% పేపర్లో క్వశ్చన్స్ అనేది ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి అడిగే ఛాన్స్ ఉంటుంది. అలాగే కరెంట్ అఫైర్స్ ఇంక్లూడింగ్ జనరల్ నాలెడ్జ్లో నుంచి 28 to 32 క్వశ్చన్స్ అనమాట. అంటే 25%. ఇది జనరల్గా జరుగుతున్నటువంటి కరెంట్ అఫైర్ డే టు డే న్యూస్ పేపర్ రీడ్ చేయడం వల్ల మనం ఇది జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్ గురించి మనం ఈజీగా రాయగలుగుతాం. 25% క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ థర్డ్ సబ్జెక్ట్లో నుంచి లీగల్ రీజనింగ్లో నుంచి అగైన్ ఇది కూడా ఇంపార్టెంట్. 28 to 32 క్వశ్చన్స్ అనేది రఫ్లీ 25% పేపర్ అడిగే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ వచ్చేసి లాజికల్ రీజనింగ్. సో లాజికల్ రీజనింగ్లో 22 to 26 క్వశ్చన్స్, అంటే రఫ్లీ 20% అనేది పేపర్ వెయిటేజ్ ఉంటుంది ఇక్కడ. అండ్ ద లాస్ట్ వన్ క్వాంటిటేటివ్ టెక్నిక్స్ నుంచి 10 to 14 క్వశ్చన్స్ అనేవి వచ్చే ఛాన్స్ ఉంది, అంటే రఫ్గా 10%. టోటల్గా మనకి ఈ 5 సబ్జెక్ట్లో నుంచి 120 క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుంది. 120 క్వశ్చన్స్కి 120 మార్క్స్ అండ్ నెగిటివ్ మార్క్స్ ఉంటుంది. ఒక రాంగ్ క్వశ్చన్కి 0.25 మార్క్స్ అనేది కట్ అవుతాయి. అంటే యావరేజ్గా 4 రాంగ్ ఆన్సర్కి 1 మార్క్ అనేది కట్ చేయడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి చాలా కేర్ఫుల్గా రాయాలి. అండ్ జనరల్గా లాస్ట్ సెట్ సంబంధించింది ఏంటంటే, సో ఇక్కడ కూడా బెస్ట్ స్టూడెంట్స్ అనేది ఉంటారు, బెస్ట్ ఫ్యాకల్టీ ఉంటారు. బట్ టాప్ మోస్ట్ కాలేజెస్ అనేది ఇండియాలో ఉన్నటువంటి వాటిలో మనం చదవాలంటే మాత్రం క్లాట్ అనే ఎంట్రన్స్ టెస్ట్ అనేది రాయాల్సి ఉంటుంది. లాస్ట్ సెట్లో వాళ్ళకి కొంచెం అంత నాలెడ్జ్ అని తక్కువ ఉంటుంది. అంటే అఫ్కోర్స్ చదివే వాళ్ళు ఎక్కడైనా చదువుతారు అనుకోండి, బట్ క్లాట్లో మాత్రం ఆ నాలెడ్జ్ ఇంకెక్కువ ఇంప్రూవ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుందన్నమాట. టాప్ మోస్ట్ కాలేజెస్ అనేది ఉంటాయి కాబట్టి. సో నెక్స్ట్ నోటిఫికేషన్ అనేది జూన్ టు ఆగస్ట్ మధ్యలో వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో కాబట్టి గెట్ రెడీగా ఉండండి. అండ్ ఇది వీడియో, నెక్స్ట్ మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. సో ఎవరైతే ఇప్పటివరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేదో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇలాగే మీకు మరిన్ని అప్డేట్స్ ఇస్తూ ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.